నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఇక్కడ మనం చూసుకుంటే తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి కోర్టులో లొంగిపోయాడు. ఎప్పుడు లొంగిపోయాడు? ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి లొంగిపోయాడు. ఏంటంటే తనకు ఆరోగ్యం క్షీణించిందంట. తను ఫర్దర్‌గా పరిగెట్టలేనింకా. సో, నాకు కోర్ట్ వాళ్ళే అర్జెంట్‌గా బెయిల్ ఇచ్చేయండి. నేను ఇంట్లో పడుకుంటాను. ఈ 900 గజాల స్థలం ఏదైతే మా నాన్న ఫోర్జరీ డాక్యుమెంట్ చేసి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేశాడో అందవరపు గోవిందరాజు గారికి, అలాగే ఆయనకు ఒక ఫేక్ కూతురు ఒడిస్సా నుంచి తీసుకొచ్చాడు అదబాల రజని అని. ఈ కేసులో నేను ఆ స్థలాన్ని కొనుక్కున్నట్టు చూపించాను. సో, నా పైన బెయిల్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. మా ఫాదర్, మదర్‌కి ఇచ్చారు గానీ నాకివ్వలేదు. సో, ఇంతకాలం దేశీయాటం చేసి అలసిపోయాను. నాకు ఒంట్లో బాలేదు, బెయిల్ ఇవ్వండి అని చెప్పి శ్రీకాకుళం కోర్టులో అపీర్ అయ్యాడు నిన్న. బెయిల్ మంజూరైంది అతనికి. హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాడు. కథ అక్కడితో ఆగిందా? ఆగలేదు. తమ్మినేని సీతారాం, దాని తర్వాత తమ్మినేని శ్రీవాణి, వీళ్ళిద్దరికీ ఫుల్ బెయిల్, కంప్లీట్ బెయిల్ ఇవ్వలేదు. ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారు, అది కూడా కొద్ది రోజుల వరకే. పోలీస్ స్టేషన్కి వీళ్ళు మాత్రం ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవ్వాలి అని క్లియర్గా కోర్టు వాళ్ళు ఆదేశించారు. ఇదే తరుణంలో తమ్మినేని చిరంజీవికి, ఎవరైతే సీతారాం కొడుకున్నాడో అతనికి కంప్లీట్ బెయిల్ వచ్చింది. అండ్ తమ్మినేని సీతారాం, తమ్మినేని శ్రీవాణికి మాత్రం ఉచ్చు బిగుస్తుంది. సీతారాం తనే దగ్గరుండి ఈరోజు పోలీసులు బయట పెడుతున్న ఫ్యాక్ట్స్ ఏంటంటే, మొత్తం క్రాస్ వెరిఫై చేసిన తర్వాత బయటకు వచ్చిన నిజాలు ఎగ్జాక్ట్గా ఏంటంటే, తమ్మినేని సీతారామే ఫోర్జ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడని చెప్పి, అలాగే అదబాల రజని అన్న క్యాండిడేట్ని మధ్యవర్తిని పెట్టి ఒక క్యాండిడేట్ని ఈ రాష్ట్రం నుంచి అయితే పట్టుబడిపోతామని పక్క రాష్ట్రం నుంచి తెప్పించి అదబాల రజని ఒకే ఒక కూతురు ఎన్నికని ఫ్యామిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆమె పేరు పైన ఆస్తి వారసత్వంగా వచ్చినట్టు చూపించి దాని తర్వాత అతని కొడుకు వెళ్ళేటట్టు చేశాడు అని చెప్పి, దీనిపైన అతని క్లియర్ ఎవిడెన్సెస్ పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇది కాకుండా తమ్మినేని శ్రీవాణి ఎడిటర్ చిన్న ముక్కేయండి ఆవిడ ఎలా మాట్లాడుతుందో. సెపరేట్ మీరు అవ్వలేదు, మరి నాకు 10 సార్లు మాట్లాడడం గట్ట చేత కాదు నాకు. ఈ రోజు ఎట్లా విజయవాడ వెళ్తున్నాను, సీఎంని కలుస్తాను, అవన్నీ ఫోటోలు తీసుకున్నాను. నేనైతే ఇది చేస్తాను, యాక్షన్ కి అయితే వెళ్ళిపోతాను. మీ కన్సర్న్ నోడు రాడు, కింద మీరు ఉంటారు, ఏమండి మేదోడు రాడు. సో తమ్మినేని శ్రీవాణి ఆవిడ కూడా ఈ అదబాల రజనీ క్రియేషన్ లోను, ఫేక్ డెత్ సర్టిఫికేషన్ క్రియేషన్ లోను ప్రధాన సూత్రధారంట, అలాంగ్ విత్ తమ్మినేని సీతారాం. సో బహుశా వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకోవచ్చు. తమ్మినేని చిరంజీవికి కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి, ఆరోగ్య రీత్యా కొంచెం బాలేదు కాబట్టి అతన్ని కొన్ని రోజుల పాటు వ్యవధించి తర్వాత కస్టడీలోకి తీసుకోవచ్చు. బట్ ఈ కేసు అనుకున్నంత సాఫీగా అయితే వెళ్ళట్లేదు. తమ్మినేని సీతారాంకి, తమ్మినేని శ్రీవాణికి పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక తర్వాత బెయిల్కి వెళ్ళొచ్చు వీళ్ళు. ఇది ముదురుతుంది. వైసీపీ నేతలందరికీ ఒకళ్ళతో తొక్కళ్ళు జైలుకి వెళ్ళటం ఒక పరంపర కింద అయిపోయింది. శ్రీకాకుళంలో మనం చూసుకుంటే అప్పలరాజు, దాని తర్వాత తమ్మినేని సీతారాం, ఇంతమంది ఉన్నారు. వీ షుడ్ వెయిట్ అండ్ సీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఆమదాల వలసలో. మేబీ టుడే ఆర్ టుమారో దే ఆర్ అండర్ అరెస్ట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.